హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి. ఇది ఏ దాంట్లోకైనా సరే చాలా బాగా ఉంటుంది. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ ఇంకా సాల్ట్ని అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వంకాయలను అయితే కట్ చేసుకుంటున్నాము. వంకాయల్ని కొద్దిగా పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే మనము వీటిని బాయిల్ చేస్తాం కాబట్టి. ఇలా పురుగులు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేసి చూసుకొని కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకొని ఈ వంకాయలను అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు, స్కూళ్ళకి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం కానీ ఇలా హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా ఆనియన్ కట్ చేసుకున్నాక నేను ఒక టమాటోని కూడా కట్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక కుక్కర్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని అన్నీ అందులో అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. అలానే పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు అయితే రానివ్వాలి. నేనైతే 3 విజిల్స్ అయితే నాకు వచ్చేసాయండి. ఒకసారి చూడండి ఎంత మెత్తగా బాయిల్ అయిపోయాయో. ఇప్పుడు వీటిని అయితే పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా అయ్యేదాకా మెదుపుకోవాలండి. చాలా బాగా బాయిల్ అయిపోయాయి ఇవన్నీ. దీనివల్ల టేస్ట్ అనేది అయితే ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా మెదుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెదుపుకున్నాం కదా, ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి మనం పోపు అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలానే పోపు దినుసులు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఒక ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అలానే కొత్తిమీర కూడా నేను ఈ పోపులోనే వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయ్యాక మనం ఏదైతే బజ్జీని రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఈ పోపులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, స్మెల్లే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. చూసారు కదా, ఇంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే మన రెసిపీ అయితే అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.